శతచండీ యాగం అంటే చాలా అరుదుగా జరిగే ఈ యొక్క మహాపూజ మనకి భాగ్యనగరంలో ఈ శతచండీ యాగం అనేది నవంబర్లో జరుగుతుంది. ఇది ఎక్కడ అంటే డిఐ కాలనీ, ఏదైతే ఈసీఎల్ బస్ స్టాప్కి పక్కనే ఎన్ఎఫ్సికి సంబంధించిన డిఐ కాలనీ, ఈసీఎల్ కంపెనీ ఎన్ఎఫ్సి కంపెనీకి మధ్యలో ఉన్న డిఐ కాలనీలో ఈ శతచండీ యాగం అనేది జరుగుతుంది. దీని విశేషాలని కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది మామూలుగా ఈసీఐలోనే మనకి ఈసీఎల్ ఎన్ఎఫ్సి సమీపంలో ఈ యొక్క అడవిలాగా ఉండే ఈ యొక్క ప్రదేశం, అడవిలాగా ఉండే ఒక ప్రదేశంలో ఒక సంజీవిని భక్తాంజనేయ స్వామి టెంపుల్లో ఈ శతచండీ యాగం ఇక్కడ మామూలుగా వచ్చిన వారికి ఎలాంటి కోరికలైనా తీరుతాయని చాలా భక్తుల నమ్మకం. అలాంటిది ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క శతచండీ యాగం చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేసి చాలామంది ఒక భక్తుల నమ్మకం ఉంది. 2024 నవంబర్ 28 నుంచి 2024 డిసెంబర్ 2వ తారీఖు వరకు జరిగే ఈ మహత్కార్యం శతచండీ యాగం, దీని విశేషాలను మనకు తెలియజేయడానికి డిఐ కాలనీ సంజీవిని భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు లింగాల గంగాధర శర్మ గారు ఉన్నారు. పంతులు గారు నమస్కారం. జై శ్రీరామ్. పంతులు గారు, ఇదైతే శతచండీ యాగం అనేది ఒక డిఐ కాలనీ సంజీవిని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతుంది. దీని విశేషాలు ఏంటండి? జయ శ్రీరామ. యాగ మహోత్సవాన్ని ఒక్క ముక్కలో మనం చెప్పలేము. ఎంతోమంది మహర్షులు, గొప్ప గొప్ప తపస్సంపన్నులు, ఇంద్రాది దేవతలు కూడా వర్ణించడానికి వీలు లేనటువంటిది, వీలు కానటువంటిదే ఈ యొక్క శతచండీ యాగ మహోత్సవం. ముఖ్యంగా శతచండీ యాగం అంటే ఏంటి గారు? మనకు మామూలుగా అర్థం చేసుకోవాలంటే శతచండీ యాగం అంటే ఏంటి? శతచండీ యాగం అంటే ఒక్కసారి మనం చండీ హోమం చేసుకున్నామంటే దాన్ని చండీ హోమం అని పిలుస్తాం. అదేవిధంగా శతచండీ అటువంటి చండీ హోమాలు 100, అటువంటి చండీ పారాయణలు 100 చేసి తద్దశాంశం 10 హోమాలు ఏదైతే చేసి రుద్రహవన సైతంగా జరుపుకుంటామో 100 సార్లు దాన్ని నిర్వర్తించడం మూలంగా దీన్ని శతచండీ యాగం అనేటువంటి పేరు వస్తుందన్నమాట. దీన్నే సహస్ర చండీ యాగం 1000 సార్లని, అయుత చండీ యాగం 10,000 సార్లని, ప్రయుత చండీ యాగం 1,00,000 సార్లు అని చెప్పి కూడా మనం చెప్పుకుంటాం. అంటే ఈ శతచండీ యాగం ఈ మధ్యలో కొంచెం పాపులర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొలిటీషియన్స్ చాలా మంది కూడా, మనము గత కొన్ని సంవత్సరాల కింద చూస్తే గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వాళ్ళ ఫామ్ హౌస్లు చేశారు. ఆ చండీ యాగం ఈ చండీ యాగం ఒకటే ఎలా అనుకోవచ్చు? అంటే ఇప్పుడే ఫేమస్ అని కాదు, ఆ మాట కానీ కాదు, కానీ ఇది చాలా ప్రాచుర్యమైంది, చాలా మాహత్యంతో కూడుకున్నటువంటిది చండీ యాగం. ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు సనాతనమైనటువంటిది అనమాట. ఈ మధ్య కాలంలో ఎందుకు చేస్తున్నారయ్యా అంటే సర్వకామ్యాలని తీర్చేటువంటిది ఈ యొక్క చండీ యాగం. సర్వమైనటువంటి సమస్త కోరికలను కూడా నెరవేర్చేటువంటిది. ఇప్పుడు సుప్రీం అంటాం. సుప్రీం అంటే ఏంటి? అంత మించినటువంటిది లేదనే అర్థం అనమాట. అన్ని యాగ మహోత్సవాల్లో కంటే కూడా అగ్నిష్టోమాది యాగాలు పక్కన పెడితే అన్ని యాగ మహోత్సవాల్లో కూడా సమస్త కామ్యాలని తీర్చేటువంటిది చండీ యాగం. కాబట్టి అది విశేషంగా సమస్త కోరికలను తీర్చడానికి మానవాళికి జగన్మాత మనకి అందించినటువంటి గొప్ప వరం. ఎందుకంటే దేవీ భాగవత ఆధారంగా అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లనేటువంటి దేవీ భాగవత ఆధారంగా ఏదైతే మనం చెప్పుకుంటామో అటువంటిది ఆ జగన్మాత యొక్క మహత్యాన్ని, ఆవిడ యొక్క వర్ణన్ని, ఆవిడ చేసినటువంటి శత్రు సైన్యాన్ని, ఆవిడ్ని ధ్యానిస్తూ ఆవిడ్ని మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకునేటువంటి భాగ్యం కానీ, హోమం చేసుకునే భాగ్యం కానీ, స్తుతించేటువంటి భాగ్యం కానీ కలిగినటువంటిది విశేషమైనటువంటి సృష్టిలో చండీ పారాయణ అనమాట. మామూలుగా శతచండీ యాగం ఎప్పుడు చేసుకోవాలి? ఇక్కడ ఈ శతచండీ యాగం 2024 నవంబర్లో చేయడానికి ఈ డేట్స్ ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటండి? ఇప్పుడు స్వతహా ఏ కార్యక్రమం చేసినా సరే సర్వభక్త జన సంరక్షణార్థం, లోక సంరక్షణార్థం అని చెప్పి మనం సంకల్పం చెప్పుకుంటాం. దేవస్థానాల్లో చేసేటప్పుడు, మన ఇంట్లో గృహంలో చేసేటప్పుడు అనుకోండి, మమ స్వగృహే అని చెప్పుకుని మమ కామ్యాలు అంటే నా యొక్క కామ్యాలు అనుకోండి, ఎవరైతే ఎవరి గృహంలో వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళ కామ్యాలు, వాళ్ళ యొక్క పుత్రపౌత్రాదులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి సంకల్పం చెప్పుకుని యజమాని చేస్తాడు. కానీ దేవస్థానంలో కానీ, లోకోత్తర కళ్యాణార్థం నదీ తీరాల్లో కానీ, పుణ్యక్షేత్రాల్లో కానీ జరిగేటప్పుడు సమస్త లోక సంరక్షణార్థం, సర్వభక్త జన సంరక్షణార్థం అని చెప్పి మనం సంకల్పం చెప్పుకుంటాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా కూడా విలయతాండవం చేస్తూ ఆర్థికపరమైనటువంటివి కానీ, అదేవిధంగా భయోత్పాతం కూడినటువంటి యుద్ధవయాదులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి ప్రపంచ శాంతి కలగాలనేటువంటి సంకల్పంతో, విశ్వమంతా కూడా సువృష్టితో ఉండాలనేటువంటి సంకల్పంతో మన యొక్క కార్యక్రమాన్ని ఆల్రెడీ మనం సంవత్సరం నుంచి కూడా ప్రతి నెల మాస శివరాత్రి ఇది జరుపుకుంటూ వస్తున్నాము. ఈ యొక్క కార్తీక మాసానికి ఆకామావై, ఆషాఢ కార్తీక
మాఘ వైశాఖ మాసాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసాలు అత్యంత విశేషమైనటువంటి అన్నమాట. ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ, ఎందుకంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి నుంచే చాతుర్మాస్య దీక్షా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మనకి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో ఉత్పన్నమవుతుంది. ఇటువంటి విశేషమైనటువంటి ఈ దక్షిణాయనం అంతా కూడా ప్రవేశించినటువంటి సమయం కాబట్టి సమస్తమైనటువంటి ఈతి బాధలు, రోగ బాధలు, క్రిమికీటకాదుల నుంచి సంభవించేటువంటి ఉత్పన్నాలు, సకల భయోత్పాదంతో కూడినటువంటి సమయం ఈ దక్షిణాయన సమయంగా కూడా చెప్పబడుతుంది. అందువలన ఈ కార్తీక మాసం కూడా అత్యంత విశేషమైంది కాబట్టి కార్తీక మాసంలో చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే విశేషమైన ఫలప్రదాయకాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం. ఎందుకంటే ఈ భయోత్పాతాలన్నీ పోయి ప్రపంచమంతా కూడా సర్వే జనా సుఖినో భవంతన్నట్టు సమస్త లోకం, అందులో ముఖ్యంగా భారతావనికి ఎటువంటి శత్రుపీడ లేకుండా భారతదేశమంతా కూడా సువిశాలమైన భారతదేశమంతా కూడా సార్వభౌమాధికారం అంతా కూడా చక్కగా తొలతూగాలని కోరుకుంటూ ఆ జగన్మాత చండీ పరదేవత యొక్క అనుగ్రహం అందరి మీద కలగాలని కోరుకుంటూ మన సంజీవిని భక్తనమాన్ దేవస్థానంలో మన యొక్క సంకల్పాన్ని చేయటం జరిగింది. అంటే మామూలుగా శతచండీ యాగం నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 తారీఖు వరకు చేస్తున్నారు కదా, దీని ముఖ్యంగా ఈ కార్యం ఎలా ఉంటుంది, అంటే దాని షెడ్యూల్ అంతా ఎలా ఉంటుందండి? అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అమ్మవారి యొక్క విశేషత ఏంటంటే దైవిక శక్తి ద్వారా సమస్త లోకాలన్నిటికీ మరియు మానవులకు ప్రాపంచిక ఆనందాన్ని మరియు మోక్ష మార్గాన్ని ఆవిష్కరిస్తుంది మనం చేసేటువంటి ఈ శతచండీ యాగం. విశ్వం యొక్క పోషణ అమ్మవారు తల్లిగా తన పిల్లల కోరికలు మరియు అవసరాల గురించి సహజమైన అవగాహన కలిగింది. తల్లి ఏ విధంగా తన పిల్ల పట్ల వారికి ఎప్పుడు ఏం కావాలి, ఏంటి, ఏ డ్రెస్ వేయాలి, ఎట్లా స్కూల్కి పంపాలి, ఎట్లా వాళ్ళని పోషణ చూసుకోవాలని ఆ యొక్క తల్లి ఏ విధంగా చూస్తుందో మనందరికీ కూడా తల్లిదండ్రులు ఎవరు వాగర్ధావివ సంపత్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం అన్నట్టుగా ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు. అటువంటి తల్లి ఎవరైతే ఉందో అమ్మవారు పార్వతీదేవి, ఆవిడే అన్ని అవతారాలు కూడా, దుర్గా ఆవిడే, చండీ ఆవిడే, భవానీ ఆవిడే, గాయత్రి ఆవిడే, లక్ష్మి ఆవిడే, సరస్వతి ఆవిడే, రాజరాజేశ్వరి ఆవిడే, బాల, ఇటువంటి సమస్త అవతారాలు కూడా ధరించినటువంటి అమ్మవారు మన కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరడానికి ఈ యొక్క చండీ హోమం అనేటువంటిది అత్యద్భుత ఫలప్రాయకంగా మనకు అందించింది. కాబట్టి దీన్ని చాలా భక్తినిష్టలతో, నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఈ యొక్క యాగాన్ని సంకల్పం చెప్పుకుని 700 శ్లోకాలతో కూడినటువంటి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క దుర్గా సప్తశతి, దీన్నే చండీ సప్తశతి అని కూడా అంటాం. దీన్ని నవాక్షరి మంత్ర జప హోమ సహితంగా ఆ యొక్క మంత్రాలను వెల్లివేస్తూ ఎన్నెన్ని సార్లు అయితే మనం దాన్ని చేస్తాం చెప్పాం కదా ఇందాక, శతచండీ యాగం అంటే 100 సార్లని, సహస్రచండీగా యాగం అంటే 1000 సార్లని అలా నిర్వర్తిస్తూ వెళుతూ ఉంటే ఇది విశేషమైనటువంటి ఫలితాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, భక్తులకి ప్రకృతి శోభాయమానంగా, అంటే మరో నైమిషారణ్యం అన్నట్టుగా మనకి ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే అయోధ్య నగరానికి దగ్గరగా ఉందో అటువంటి దగ్గరగా మనకి అందుబాటులో నైమిషారణ్యాన్ని తలపించేటువంటి సమస్త వేప, బిల్వ, ఔదంబర, శమీవృక్ష, ధాత్రీ వృక్షాదులతో తొలదూగినటువంటి, ధాత్రీ వృక్షం అంటే ఉసిరిక వృక్షం, వృక్షాదులతో తొలదూగినటువంటి అటువంటి విశేషమైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క యాగ మహోత్సవాన్ని మనం సంకల్పం చేశామంటే అది భగవత్ ప్రేరణే, అమ్మవారి యొక్క ప్రేరణతో మాత్రమే ఈ యొక్క యాగం మనం జరపడానికి అవకాశం ఏర్పడిందనమాట. కాబట్టి ఇది చాలా నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో అందరూ కూడా కలిసికట్టుగా భక్తులందరూ కలిసిలాగా ఈ యొక్క యాగ మహోత్సవాన్ని మనం ఇక్కడ తలపెట్టినాం. అంటే 5 రోజులు జరిగే కార్యక్రమము ఎలా మొదలవుతుంది, తర్వాత చివరి ఎలా ముగుస్తుంది, దాని విశేషాలండి? గోపూజ, భూపూజ, తులసి పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనాది, పంచగవ్య ప్రాసన, అఖండ దీపారాధన, మండపారాధనాది కార్యక్రమాలతో అగ్నిమథనం, మనం లౌకికాగ్ని అంటే డైరెక్ట్గా హోమగుండంలో మనం తిన్నగా వెలిగిచ్చేస్తాం, కర్పూరాన్ని పిడక మీద పెట్టి వెలిగిచ్చేస్తాం. లౌకికాగ్ని కాకుండా అగ్ని నుంచి మధించేటువంటి, మథనం ద్వారా వచ్చేటువంటి అగ్నిని తీసుకుని దాని ద్వారా హోమగుండంలో అగ్ని ప్రతిష్టాపన చేసి తద్వారా యాగ మహోత్సవం ప్రారంభమవుతుంది 28వ తారీఖు నాడు ఉదయం నుంచి. అలా ప్రారంభమయ్యి ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలందు కూడా హోమ కార్యక్రమం, ఎందుకంటే 100 పారాయణలు 5 రోజుల్లో అవ్వాలి. వచ్చినటువంటి ఋత్విక్కులు బ్రహ్మగారు శ్రీ బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సత్యనారాయణ స్వామియాజీ గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మశ్రీ వేలమూరు త్రినాథ్ గారి
శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ పర్యవేక్షణలో నిర్వర్తిస్తూ ప్రతిరోజు కూడా వచ్చినటువంటి ఋత్వికులందరూ కూడా ఆ యొక్క పారాయణ 100 పారాయణల్ని కూడా చేస్తూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలందు కూడా వచ్చినటువంటి దాతలు యజమానులు ఎవరైతే హోమగుండంలో కూర్చుని హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నారో వాళ్ళందరితో కలిపి భక్తులందరితో కలిపి ప్రతిరోజు కూడా ఒక బ్రహ్మోత్సవంగా ఈ యొక్క కార్యక్రమం 5 రోజులు కూడా భగవత్ ప్రేరణతో భక్తులందరితో కలిసి జరపబడుతుంది. సుమారు ఎన్ని హోమగుండాలు అనేది ఇక్కడ నిర్మించడం జరుగుతుంది? నవకుండాత్మకం 18 గుండాత్మకం 21 గుండాత్మకం అని ఉంటాయి. అటువంటిది మొట్టమొదటిది నవకుండాత్మకం 9 హోమగుండాల్లో 9 హోమగుండాలతో ఈ యొక్క ప్రకరణ నిర్వర్తించుకుంటూ ప్రధాన హోమగుండం యాగశాలలో ప్రతిష్ఠ గావించి అలా అన్ని హోమగుండాలతో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తింపజేయడం జరుగుతుంది. అంటే దీంట్లో పాల్గొనాలంటే భక్తులు ఏ విధంగా పాల్గొనాలి, దానికి వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంతగా ఉంటుంది అనుకోవచ్చు అండి ఇంత పెద్ద యాగానికి? మొట్టమొదటిగా ఉదాహరణగా చెప్పాలని ఇంట్లో చేసుకుంటున్నారనుకోండి చండీ హోమం ఒక్కసారి మామూలుగా ఒక 11 రోజులు 21 రోజులు దీక్ష వహించి ప్రతిరోజు లలితా సహస్రనామం చేసుకుంటూ ప్రతిరోజు అమ్మవారి స్తుతి చేస్తూ చక్కగా నియమనిష్టలతో ఏవైతే మనం ఏకభుక్తం భూతల శయనం అని చెప్పబడిందో దీక్షలో అటువంటి దీక్షాధారణ చేస్తూ ఒక గృహంలో ఒక యజమాని చేసుకోవడానికి అది వ్యయ ప్రయాసలు ఇంత ధనమని చెప్పలేము, వెలగట్టలేము దానికి. ఎందుకంటే అమ్మవారు ఎంతో మనకు అనుగ్రహిస్తుంది. ఇంత వెలని పెట్టుకుని ఇంత ఖర్చుని పెట్టుకుని మనం దాన్ని నిర్వర్తించలేము. అదేవిధంగా మన దేవస్థానంలో జరిగే ఈ యొక్క మహోత్సవంలో కూడా అత్యంత విశేషంగా, ఎందుకంటే 11 రోజులు దీక్షతో సంబంధం లేదు, 21 రోజులు దీక్షతో సంబంధం లేదు. ఎందుకంటే దేవస్థానంలో ప్రతిరోజు నిత్యము దీక్షే, ప్రతిరోజు నిత్యము కూడా దీక్షాయుతమే దేవస్థానంలో చేసేది. అందుకని చక్కగా 5 రోజులు పాల్గొన్నటువంటి వాళ్ళు 5 రోజులు వచ్చి ఆ యొక్క చండీ యాగ మహోత్సవాన్ని తిలకిస్తూ ఈ శతచండీ యాగం చూడటం అనేది మనం చాలా అదృష్టం. ఎందుకంటే ఇంత పెద్ద యాగం చేయాలంటే ఎంతో స్థలము వైశాల్యము ఇదంతా కావాలన్నమాట. మన దగ్గరలో దరిదాపుల్లో మరి 1, 6, 2, 3 ఎన్ని జరిగినాయి అనేటువంటిది నాకు అయితే ఐడియా లేదు. కానీ నాకు తెలిసినంత వరకు మనది చాలా విశేషమైన యాగ మహోత్సవం. ఇంత నియమనిష్టలతో చేసేటప్పుడు ఈ యొక్క దంపతులు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు పాటించవలసిన నియమాలు, అంటే ఈ యాగంకి ముందు వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటండి? ఈ యాగానికి ముందు చక్కగా ప్రాతకాలం ఎప్పుడైతే మనం యాగ మహోత్సవానికి 5 రోజులు కూడా దీక్ష తీసుకుని ఉండొచ్చు, 5 రోజులు ఉండేటువంటి వాళ్ళు, 5 రోజులు ఉండలేనటువంటి వాళ్ళు, ప్రతిరోజు రానేటువంటి వాళ్ళు, ఒక పూటే కూర్చునేటువంటి వాళ్ళు కూడా 5 రోజులు నియమనిష్టంతో ఇంటి దగ్గర కూడా పాటించవచ్చు. 5 రోజుల్లో కార్యక్రమంలోనే వాళ్ళు పాలు పంచుకునే విధంగా ఉండాలన్నమాట. ముందరి నుంచి నియమనిష్టలు అంటూ ఏమీ ఉండవు ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది దేవస్థానంలో సమస్తలో కళ్యాణార్థం చేసేది కాబట్టి 5 రోజులు దీక్షాయుతంగా మనం చెప్పినటువంటి నియమాలతో చక్కగా పొద్దున్నే తలారా స్నానం చేయటం, ఏకభుక్తం ఒక పూటే రాత్రిపూటే భోజన కార్యక్రమం, ఎందుకంటే ఉదయం పూట భోజనం ఉండదన్నమాట, రాత్రిపూటే భోజనం చేయటం, అల్పాహారం ఉండలేనటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడు వచ్చేటువంటి సమస్తమైనటువంటి ఈ శక్తియుక్తులను బట్టి చక్కగా వాళ్ళు ఏదన్నా పొద్దున పూట కాస్త ఫలమో ఫండో ఏదన్నా పక్వానికి రానటువంటి ఏదన్నా ఆహారం అది తీసుకుని అటుకులు బెల్లం లాంటివి కాస్త క్షీరం కానీ పళ్ళరసాలు కానీ ఇటువంటివన్నీ తీసుకుని ఉండొచ్చు. వాళ్ళు ఈ యొక్క 5 రోజులు నియమం పాటిస్తే సరిపోతుంది. అంటే ముఖ్యంగా కార్తీక మాసంలో జరిగే ఒక మహాచండీ యాగం అనేది చాలా మంది అయ్యప్ప భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చేయించుకోవాలనేసి ఉంటుంది. వాళ్ళ దంపతులతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనొచ్చండి. అదే అత్యంత విశేషమైంది ఏంటంటే మహిషిని సంహరించిన వాడు ఎవరు? అయ్యప్ప స్వామి. మహిషాసుని సంహరించింది అమ్మవారు, అయ్యప్ప స్వామి యొక్క మాతృదేవత. కాబట్టి స్వామి దీక్షలో అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. స్వామి దీక్షలో ఉండంగా చేస్తే అది ఈ హోమం అనే కాదు, చండీ హోమం అనే కాదు. అంటే స్వామి దీక్షలో ఉన్నాం కదా, చాలా మందికి ఏదో ఉంటుందో స్వామికి మాత్రమే పరిమితం అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. ఆ దీక్షలో ఉన్న 41 రోజులు కూడా దీక్షాయుతంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసిన, లలితా సహస్రనామ పారాయణ ఇప్పుడు చేయట్లా. ఇప్పుడు అయ్యప్ప స్వామి పడి పూజలందరూ అన్ని ఫోటోలు పెట్టేస్తారు, అందరికీ అర్చన చేయట్లా. అట్లాగే ఇది కూడా ఈ యొక్క హోమంలో పాల్గొనడం ఇంకా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క యాగ మహోత్సవంలో దీక్షలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు కూర్చుని చేస్తే ఇంకా విశేషమైన శక్తి సంపన్నులవి కూడా మనగూడతాయి. అంటే యాగం ఒకసారి చేస్తే సరిపోతుంది కదా, శతచండీ యాగం తర్వాత 10,000 సార్లు యాగం అలా చేయడానికి కారణం ఏంటండి? అలా చేయటానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఒక కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తున్నాం అనుకోండి, దాన్ని జపిస్తూ ఉంటే
జపం చేయగా ఒకేసారి ఉంటుంది, మంత్రం అనేది ఒకటే ఉంటుంది. కానీ దాని జపం అని ఎందుకన్నారు? అది చేయగా 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు చేయగా అది ఎప్పుడైతే అది మనస్సు ద్వారా మనం అనుకుని ఆ ఫలితాన్ని మనం కావాలని కోరుకున్నాం, ఎంతో సఫలీకృతం అవుతుంది. అది ఒకసారి చేసినా కానీ ఫలితం వస్తుంది. కానీ తినగ వేప తీయగా ఉండనన్నట్లు అది మనం అన్నిసార్లు చేయడం అనేటువంటిది చాలా విశేష సంకల్పంతో కూడింది. కాబట్టి శీఘ్రంగా మన యొక్క కోరికలన్నీ కూడా ఈ యొక్క 100 సార్లు చేయడం వల్ల కానీ 1000 సార్లు అధికస్య అధికం బలం అన్నాం కదా. ఇప్పుడు అధికస్య అధికం బలం 100 రూపాయలకి 1000 రూపాయలకి 1000 రూపాయలకి 10,000కి 10,000కి లక్షకి ఎట్లా తేడా ఉందో అట్లాగే మనం అంటే డబ్బులతో వెలగడుతున్నాను కాదు, ప్రతిదీ కూడా మనం చేసేటువంటిది అది ఎంతైతే రెట్టింపు రేటుతో దానికి రెట్టింపు రేటుతో చేస్తూ ఉంటామో ఫలితం కూడా అంత శీఘ్రంగా మన కర్మలన్నింటినీ కూడా పరిమార్చి మన దగ్గరికి ఆ ఫలితం అనేది తొందరగా చేరుతుంది. ముఖ్యంగా ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనాలంటే కేవలం దంపతులే పాల్గొనొచ్చా లేకపోతే బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఈ పాల్గొనొచ్చండి? అందరూ కూడా ఇక యాగ మహోత్సవంలో చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా పాల్గొనొచ్చు. అయితే మనం దైవ కార్యాచరణలో భాగంగా దంపతి సమేతంగా అంటాం ఏ కార్యక్రమం చేసినా. ఎందుకనయ్యా అంటే అది సంకల్పానికి కానీ ఇంకోటికి కానీ అత్యంత విశేషమైంది కాబట్టి ఆ దంపతి సమేతంగా కూర్చోవచ్చు. అదేవిధంగా విడిగా ఉన్న ఎవరి సంకల్పాలు వాళ్ళు, బ్యాచులర్స్ వాళ్ళు వివాహం కావాలనుకున్న వాళ్ళు ఉంటారు, లేదా తర్వాత వివాహమైనటువంటి వాళ్ళు సంతానం కావాలనుకున్న వాళ్ళు ఉంటారు, తర్వాత పుత్రపౌత్రులు కలగడానికి పౌత్రాదులు జనించడానికి తాతగారు నానమ్మ గారు ఉంటారు, తాతగారు అమ్మమ్మ గారు ఉంటారు. ఇట్లా ఎవరున్నా సరే ఏ సంకల్పానుసారంగా ఆ సంకల్ప సహితంగా మనసులో చెప్పుకుని గోత్రనామాలు అవి అందజేసి ఈ యొక్క కార్యక్రమోత్సవంలో అందరూ కూడా పాల్గొవచ్చు. అంటే ఈ పాల్గొనాలంటే కంపల్సరీ యాగంలో వచ్చి కూర్చోాలా? కొంతమంది విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా పాల్గొనే విధానం ఏంటండి? అదే ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే చాలా మంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా మనకి బెంగళూరు కానీ ఇంకా మన భారతావనిలోనే ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా మన గోత్రనామాలు పంపిస్తున్నారు. అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి ఇదే ఉండదు కదా ప్రత్యేకంగా వచ్చి. కానీ రావాల్సిన వాళ్ళు 2-3 యూఎస్ నుంచి కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి. విశేషం ఏంటంటే చెప్తున్నాను అనమాట. కాబట్టి అటువంటి విశేషమైంది కాబట్టి ఈ యొక్క యాగ మహోత్సవం అత్యంత సంకల్పంతో కూడింది కాబట్టి రాలేకపోయినా గోత్రనామాలతో ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వర్తించుకోవచ్చు. సుమారు ఎంతమంది ఈ యొక్క యాగంలో పాల్గొంటారని మీ యొక్క అంచనా? అంటే కూర్చునేటువంటి వాళ్ళు కానీ దంపతులు ఒక 200 నుంచి 250 మంది దంపతుల దాకా ఇక్కడ అవకాశం ఉంది. అదేవిధంగా గోత్రనామాలతో చేయించుకునే వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి కానీ దేశాల నుంచి వాళ్ళు ఉన్నారు. మొత్తం కార్యక్రమానికి పూర్ణాహుతి సమయానికి 3,000 మంది దాకా ఇక్కడ హాజరవడానికి, 3,000 నుంచి 4,000 మంది దాకా హాజరవడానికి అవకాశం ఉందని చెప్పి సంకల్పం, భగవత్ సంకల్పానుసారంగా ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఇంత పెద్ద మహత్ కార్యానికి ఎంతమంది దాతలు మీకు సహకరిస్తున్నారో ఆ దాతలు ఎవరండి? దాతలు వీళ్ళని చెప్పలేము. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు సేవ చేసేవాళ్ళు కూడా భగవంతుడికి దాతల్లాగానే ధనం ఖర్చు పెడితేనే కాదు, ఏదో ద్రవ్యం తెచ్చిస్తేనే కాదు, సేవ చేసేటువంటి వాళ్ళు చిన్నవాళ్ళ నుంచి అంటే భగవంతుడి కళ్యాణానికి అందరూ పెద్దలే అంటాం, భగవత్ కళ్యాణానికి అందరూ పెద్దలే అంటాం. అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ యొక్క యాగ మహోత్సవంలో వాళ్ళ శక్తానుసారంగా ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ద్రవ్య రూపంలో కానీ, సేవా రూపంలో కానీ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా దాతలే. తర్వాత ముఖ్యంగా ఇది ఒక ఎన్ఎఫ్సికి సంబంధించిన ఒక క్షేత్రం అనుకోవచ్చు, ఎన్ఎఫ్సికి సంబంధించిన ఒక ప్లేస్ అనుకోవచ్చు. ఎన్ఎఫ్సి యాజమాన్యం ఈ యొక్క దేవాలయానికి ఎలాంటి సపోర్ట్ ఇస్తుందండి? ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అణుఇంధన సంస్థ వాళ్ళు మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం ఇక్కడ తలపెట్టినా కానీ విశేషమైనటువంటి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ నుంచి ప్రారంభించి అందరి అధికారులు ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అణుఇంధన సంస్థలో ఉన్నటువంటి ఎన్ఎఫ్సిలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, పారిశుద్ధ్యం వాళ్ళు కానీ ఏ ఒక్క కార్యక్రమం జరిగినా మనం మొదటి నుంచి కూడా వాళ్ళ సహాయ సహకారాలు ఇంతని చెప్పుకోలేం. వెంటనే పిలవంగానే మా కమిటీ సభ్యులు చెప్పినా లేకపోతే నేను చెప్పినా, ఎవరన్నా ఒక భక్తుడు వెళ్ళేవాడు ఏమంటే ఇట్లా పలానా నీళ్ళు రావట్లేదని చెప్పినా కానీ వెంటనే వచ్చి ఆ కావలసినటువంటి సమస్తమైన సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ యొక్క కృషి విశేషమైనటువంటిది. దాన్ని ఇంతని చెప్పడానికి మనం ఏం లేదు. అందరి సహకారం ఇందులో ముఖ్యంగా ఎన్ఎఫ్సి కంపెనీ సహకారం చాలా ఉంది. తర్వాత ఈ యొక్క మహత్కార్యం జరిగినప్పుడు భక్తులు చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి రోజు అనేది అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుందా లేకపోతే చివరి రోజునే జరిగే అవకాశం ఉందండి? ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఒక పూర్ణాహుతి రోజు డిసెంబర్ 2వ తేదీ చేపట్టినటువంటి పూర్ణాహుతి రోజు అవబృత స్నానం రోజున మాత్రమే మనకి ఇక్కడ
అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఓకే, సుమారు అన్నప్రసాద కార్యక్రమానికి ఎంతమంది రావచ్చని మీ అంచనా? అన్నప్రసాద వితరణకి ఒక 3,000 నుంచి 4,000 మంది దాకా అటెండ్ అవుతారని చెప్పి మా యొక్క అభిప్రాయం. దేవస్థానం నుంచి కానీ బయట నుంచి కానీ వచ్చే భక్తులు, అంటే ఇక్కడ లోకల్ ఉన్న ఎన్ఎఫ్సి నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఈసీఎల్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, బయట నుంచి వచ్చేటువంటి భక్త బృందం కానీ, భగవద్బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు అవ్వచ్చని మా యొక్క ఈ టైమింగ్స్ ఏముంటుందండి? ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలంటే, ఒక దంపతులు రావాలంటే వాళ్ళు ఏ టైంలో వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు? ఈ యాగ మహోత్సవం టైం బీయింగ్ అంటే కూర్చునేటువంటి వాళ్ళు మటుకు యాగ మహోత్సవంలో ఉదయం 9 గంటల దగ్గర నుంచి 1 గంట వరకు పడుతుంది. సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి రాత్రి 9 గంటలు అంటే బలిహరణలన్నీ అయిపోయి నీరాజన మంత్రపుష్పాలు తీర్థప్రసాద వితరణకు పడుతుందన్నమాట. కాకపోతే ఇది యాగం కాబట్టి యాగ మహోత్సవం ఎప్పుడైతే ప్రారంభించి మళ్ళీ పూర్ణాహుతి 5వ రోజు పాంచాన్నికా దీక్షగా చేస్తామో అప్పటి వరకు యాగ మహోత్సవంలో ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుందన్నమాట. దీనికి టైం బీయింగ్తో సంబంధం లేదు. ఎందుకంటే అనుష్ఠానం జరుగుతుంది, మంత్రానుష్ఠానం జరుగుతుంది, జపానుష్ఠానం జరుగుతుంది, లక్ష సంఖ్యలో జప కార్యక్రమాన్ని నిర్వర్తించాలి, నవావరణ జపం, కాబట్టి ఇత్యాది ఉంటాయి. కాబట్టి ఇది 5 రోజులు కూడా సంపూర్ణంగా జరిగేటువంటి కార్యక్రమం. భక్తులందరూ కూడా ఉభయ సంఖ్యలందరూ కూడా తప్పనిసరిగా యాగం చూడటానికి కానీ యాగ మహోత్సవంలో కూర్చునే వాళ్ళు కానీ ఉభయ సంఖ్యలందు మనం ఏ సమయం అయితే చెప్పామో ఆ సమయంలో పాల్గొంటే సరిపోతుంది. 9 యాగగుండాలతో చేసే ఒక యాగము ఎంతమంది పురోహితులు పాల్గొంటారండి దీంట్లో? రమారమి ఇందులో ఒక 25 మంది దాకా ఋత్వికులు పాల్గొనడానికి అవకాశం ఉంది. శ్రీ బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సత్యనారాయణ స్వామియాజీ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క బ్రహ్మత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తాం. రమారమి ఒక 25 మంది ఋత్విక్కుల దాకా, 25 నుంచి 30 మంది ఋత్విక్కుల దాకా ఇందులో పాల్గొంటారు. ఈ యొక్క యాగంలో వాళ్ళు పాల్గొంటే వాళ్ళ కోరిన కోరికలు తీరుతాయని చాలా మంది అంటున్నారు. కొంతమంది మా కోరికలు కూడా తీరట్లేదు, ఎన్ని పూజలు చేస్తా కానీ మా కోరికలు తీరలేదు అంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళ కోరికలు తీరడానికి అవకాశం ఎలా ఉంటుందని మీ ఉద్దేశం? ఈ యొక్క విశేషం మీరు అడిగిన దాన్ని చెప్పాలంటే ఒకటే డేట్ ఆఫ్ బర్త్, ఒకటే టైము, ఒకటే ప్లేసు, ఒకటే హాస్పిటల్లో 2-3 జనించారనుకోండి, ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఒకటి డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంకోటి అవుతాడు. మరి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఒకటే టైంగా అందరూ ఒకటే అవ్వాలిగా. ఒకడు పేదవాడు అవ్వచ్చు, ఒక ధనికుడు అవ్వచ్చు. అందులో అంటే కర్మానుసారంగా ఫలితం అనేది సంప్రాప్తమై ఉంటుంది. ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతంలో చెప్పినట్టు బ్రాహ్మణోత్తముడు చేయగా వ్రత ఫలితాన్ని పొందుతాడు. కానీ కట్టెలమ్ముకునేవాడు ఒక్కసారి చేయంగానే స్వామివారు ఏమంటాడు? కుబేర ఇవ భూతలే, కుబేరుడు అలకాపురి నగరంలో ఏ విధంగా ఉంటాడో నీవు ఆ విధంగా జీవించరా అని చెప్తాడనమాట. అట్లాగే మన సంకల్పం ఇప్పుడు ఏ కార్యక్రమానికైనా సరే మనం గృహం కడుతున్నా, ఇంకోటి కడుతున్నా, పునాది బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో ప్రతి యజ్ఞానికి యాగానికి సంకల్పం కూడా అంతే విశిష్టగా ఉండాలి. మన యొక్క హృదయంలో అశ్వత్థ వృక్షం వేళ్ళూరిపోయినట్టుగా, అశ్వత్థ వృక్షం అంటే తెలుసు కదా, రావి చెట్టు ఎట్లయితే వేళ్ళూరికిపోయి శాఖోపశాఖాలుగా భూమి పైకి ఎంత ఎదుగుతుందో భూమిలో అంత విస్తరిస్తుంటా అశ్వత్థ వృక్షం వేళ్ళు కానీ ఆ చెట్టు కానీ. అదేవిధంగా మనం ఆ సంకల్పాన్ని చెప్పుకున్నట్టు మన మనసుల్లో కూడా అటువంటి స్థిరమైనటువంటి అమ్మవారి యొక్క దృష్టిని పెట్టుకుని ఆ సంకల్పాన్ని పెట్టుకుని చేస్తే తప్పనిసరిగా సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. దాంట్లో సందేహమే లేదు. చెప్పాం కదా, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లన్నటువంటిదే దేవీ భాగవత ఆధారం. కాబట్టి దాన్ని మించింది లేదు. ఆవిడ అనుగ్రహం ఉంటే ఈ యొక్క యాగ మహోత్సవంలో పాల్గొనేవాళ్ళు కానీ, యాగ మహోత్సవాన్ని వీక్షించేటువంటి వాళ్ళు కానీ సకల సంకల్పాలు నెరవేరుతాయంటల్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకో విషయం అంటే ఆర్థికంగా కొంచెం వాళ్ళు ఈ యాగంలో పాల్గొనే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటే కూడా ఫలితాలు దక్కే అవకాశం ఉంటుందని. అదే ఆ యాగ మహోత్సవాన్ని వీక్షించినా చాలు. ఆ యొక్క యాగ భస్మాన్ని అంటే చివరి రోజు పూర్ణాహుతి రోజు మనం అవభృత స్నానం అంటాం. అవభృత స్నానం అంటే సాక్షాత్తు కూడా దేవతలు ముందుగా అక్కడికి వచ్చేస్తారు అది యాగం దగ్గరికి. ఎందుకంటే ఆ స్నానం చేయాలని చెప్పి, ఎందుకంటే ఆ ఫలితాన్ని ముందర పొందాలని దేవతలు, ఇంద్రాది దేవతలందరూ కూడా అక్కడికి వస్తారట. కాబట్టి ఆ యొక్క అవభృత స్నానం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ జలం చల్లబడుతుంది. దాంట్లో సమస్త పాపకర్మలు కూడా నశించిపోయి విశేషమైనటువంటి సంకల్పాలు అవి కూడా నెరవేరుతాయి. ఒకవేళ పాల్గొనడానికి శక్తి లేకపోయినా, అవకాశం లేకపోయినా, నేను అదే చెప్తున్నాను మొదటి నుంచి, చాలా కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలకి అందరూ ధన రూపంలో ఇచ్చేయలేరు. సేవా రూపంలోనో, దాన్ని వీక్షించడం ద్వారానో, దాన్ని వినటం ద్వారానో, దాన్ని శ్రవణం ద్వారా కూడా చెప్పాం కదా, నవవిధ భక్తుల్లో కూడా శ్రవణము, చూడటం ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూడటం కూడా ద్వారా ఆ సంకల్పాన్ని పొందొచ్చు అందరూ కూడా. చివరిగా చెప్పండి, ఈ యొక్క పూజా కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఏం సందేశం తెలుసుకున్నారు? పూజా కార్యక్రమానికి వచ్చేటువంటి భక్తులు ముఖ్యంగా భగవద్బంధువులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయానికి వచ్చి నేను అనేటువంటి అహాన్ని తీసేసి భగవతార్పితంగా, అంటే జగన్మాత అంటే ఆ ప్రదేశమంతా కూడా 18 భుజాత్మకమైనటువంటి
అమ్మవారు జగన్మాత చండీ పరదేవత ఎవరైతే ఉందో ఆవిడ అంతా కూడా సంకల్పం అంటే ఏ కార్యక్రమం చేసినా మనం సత్యనారాయణ వ్రతం చేస్తాం అనుకోండి సమస్త పరివారంగా కేకేస్తాం, రాముడి వారి కళ్యాణం చేసుకున్నాం అనుకోండి సమస్త పరివారంగా కేకేస్తాం. అట్లాగే సమస్త దేవత పరివేష్టితంగా అమ్మవారు ఆ సమయంలో ఇక్కడ కొలువై ఉంటుంది కాబట్టి ఆవిడ మీద అత్యంత భక్తి శ్రద్ధలతో నామస్మరణతో ఇక్కడికి విచ్చేసి ఆ జరిగేటువంటి కార్యక్రమంలో అత్యంత నియమనిష్టలతో సాంప్రదాయ దుస్తులతో అందరూ కూడా మనం ఏ సందర్భంలో వెళ్ళినా సాంప్రదాయ వస్త్రాలతో వెళ్ళాలి కాబట్టి ఆ సమయంలో సాంప్రదాయ వస్త్రాలతో దేవాలయానికి భగవన్నామస్మరణ చేసుకుంటూ వచ్చి ఈ యొక్క స్వామివారి సన్నిధిలో ఇచ్చేటువంటి తీర్థం కానీ ప్రసాదం కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కోరుచున్నాం. ఈ కార్యక్రమం జరిగేటువంటిది శతచండీ యాగ మహోత్సవం మన ఈసీఐఎల్ బస్ టెర్మినల్ నందు అటువంటి డిఐఈ కాలనీ అంటే ఎన్ఎఫ్సి కాలనీ నందు వేయించేసినటువంటి శ్రీ సువర్చనా సమయ సంజీవిని భక్తరమాన్ దేవస్థానం డిఐఈ కాలనీ ఈసీఐఎల్ హైదరాబాద్ నందు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం వివరాలు తెలుసుకోవడానికి 9848566738 అనేటువంటి నెంబర్కి గనక మీరు కాల్ చేస్తే దాని వివరాలన్నీ కూడా నేను తెలియజేస్తాను. జై శ్రీరామ్. సార్, డిఐ కాలనీలో ఇంత ప్రకృతిలో ఈ యొక్క దేవాలయం ఉండడానికి మెయిన్గా మీలాంటి ఎంప్లాయీస్, మాజీ ఎంప్లాయీసే కానివ్వండి, తర్వాత ఉన్న ఎంప్లాయీసే కారణం అని చాలామంది అంటున్నారు. ఈ గుడిని ఇంత స్థాయికి తీసుకురావడానికి ఎంత కష్టపడవలసి వచ్చిందండి? అంటే యాక్చువల్గా ఇది చాలా పురాతనమైన టెంపుల్ అని తెలుసు. మేము ఇక్కడికి వచ్చింది 91లో వచ్చాము. 91లో వచ్చినప్పుడు ఓన్లీ 10x10 ఒక షెడ్లో ఉంది. దాని తర్వాత మా అయ్యగారు, మేము, మా ఎంప్లాయీస్ అంతా కలిసి దీన్ని ఇంత డెవలప్ చేయడానికి మాకు చేతనైంది. ఇంత బాగా జరుగుతుంది అంటే ఆ దేవుడి దయ వల్లనే అవుతుంది అని మేము భావిస్తున్నాం. ప్రతి నెల ఈ యొక్క దేవాలయంలో జరిగే కార్యక్రమాలు ఏముంటుందండి? రెగ్యులర్ ప్రతి నెల జరిగే కార్యక్రమాలు అంటే ఫస్ట్ సండే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నప్రసాదం చేస్తారు. తర్వాత ఇక మామూలుగా రెగ్యులర్గా ఏవి పూజలు ఉంటే అన్నీ ఆ పూజలు. లోపల ఉన్న ఈ దేవాలయానికి భక్తులు వచ్చేటప్పటికి అంటే ఇక్కడ సెక్యూరిటీ కావాలి కానివ్వండి, తర్వాత లోపల రావాలంటే కూడా వాళ్ళు అంటే ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఇళ్ళకి రావాలంటే? ఈ గుడి దగ్గరికి గేట్ దగ్గరికి వచ్చి, మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి ఇట్లా గుడికి వెళ్తున్నాము అంటే ఎవరైనా పంపిస్తారు. ఇక్కడ ఈసీఎల్ నుంచి వస్తారు, అంతా తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్పుకుని రావచ్చు. లేదు అంటే ఈ పోలీస్ స్టేషన్ పక్కన, ఈసీఎల్ పోలీస్ స్టేషన్ పక్క నుంచి నాచారమే దోవలోంచి అక్కడ ఈసీఎల్ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ పక్క నుంచి ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు నుంచి వస్తే ఏ అబ్జెక్షన్ ఉండదు, పక్కన సరాసరి రావచ్చు. సిఎస్ఎఫ్ క్వార్టర్స్ ఉంటాయి, సిఎస్ఎఫ్ క్వార్టర్స్ నుంచి పక్కనే ఉంటుంది ఇది. ఓకే, ఇది ఒక మహత్కార్యం ఏదైతే మీరు నిర్వహిస్తున్నారో, కమిటీ వాళ్ళే కానివ్వండి, గుడి పూజారే కానివ్వండి, చాలా నెలల నుంచి కూడా కష్టపడుతున్నారు. దీనికి భక్తుల సహకారం ఎలా ఉందంటారు? బాగుంది, అందరూ హెల్ప్ చేస్తేనే అవుతుంది. ఇది చాలా పెద్ద కార్యక్రమం, బడ్జెట్తో కూడా కూడినది కాబట్టి అందరూ ఉంటేనే అవుతుంది అని మేము భావిస్తున్నాం. ఈ శతచండీ యాగం ఏదైతే జరుగుతుందో ఇక్కడ ఇంతకుముందు ఇలాంటి యాగాలు ఎక్కడైనా చూసారా? ఈ కార్యక్రమంలో పాల్గొనాలడానికి మీరు ఎలా సముఖంగా ఉన్నారండి? అంటే ఇంతకుముందు చూసాం కానీ ఎక్కడిది అక్కడే స్పెషల్ కదండి. ఇక్కడ మాకు మొదటి నుంచి ఈ గుడి బాగా అలవాటు అనమాట. దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ల నుంచి ఈ గుడి అలవాటు. మేము అన్నిటికీ ఇక్కడికే వస్తూ ఉంటాం. శ్రీరామనవమికి కానీ, ఈ కార్తీక మాసంలో ఈ వనభోజనం, ఇదంతా ఒక వనంలాగా ఉంటుంది కదా, అన్ని వృక్షాలు ఉన్నాయి ఇక్కడ. ఈ వనభోజనాలకు వస్తాం. పారాయణ దసరాల్లో బాగా చేస్తారనమాట, శరన్నవరాత్రులు, అప్పుడు వస్తాం పారాయణలకి. ఇప్పుడు కూడా పారాయణ చేసి భోజనాలు, వనభోజనాలు చేద్దామని వచ్చాము. శతచండీ యాగాలు అన్ని చోట్ల చూసాం కానీ ఎక్కడిదక్కడే స్పెషల్, ఇక్కడ స్పెషల్ ఇక్కడ అనమాట. అంటే ఇక్కడ శతచండీ యాగంలో పాల్గొంటే మీరు కోరిన కోరికలు 100% తీరుతాయని మీరు నమ్ముతున్నారు? నమ్ముతాం మేము. ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటే ఏంది మనకు శుభం జరుగుతుందని మీ ఆలోచన? ఏమి శుభం అంటే ఎవరు ఏం కోరుకుంటే అన్నీ మంచిగానే ఉంటాయండి. అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా చేసుకోవాలని. ఇక్కడ ఒక యాగంకి ఎంతవరకు ఆర్థికంగా బాగుంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనొచ్చండి? అంటే ఇప్పుడు ఆర్థికంగా అంటే మనం సొంతంగా చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక్కడ 10 మంది చేస్తున్నారు కాబట్టి మనం ఎంతో కొంత ధనాన్ని మనం సమకూర్చి మన సంకల్ప బలం కూడా మనం గట్టిగా పెట్టుకుంటే అన్ని మంచిగా జరుగుతుంది. చాలా మంది అంటుంటారు ఇది డబ్బులు కూడా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ పాల్గొనాలంటే ఒక గుడి వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం పెట్టి భక్తుల నుంచి డబ్బులు దండుకుంటారనే ఒక కార్యక్రమాలు చేస్తారని అంటారు. అలాంటి భక్తులకు ఏం చెప్తారు? వితండవాదం చేసేవాళ్ళు మనం ఏం చెప్పలేము. అలా అంటే మనం చూడండి, ఎక్కడికి వెళ్ళినా మన భగవంతుడు ఆజ్ఞ లేనిది ఏది చేయలేము. మనం ఆయన సంకల్పం మనకి గట్టిగా ఉండాలని కోరుకుని ముందుకు నడవాలి. కానీ ఎవరో ఏదో భక్తులు బ్రాహ్మణులు సంపాదిస్తున్నారు భక్తుల గురించి అంటే తప్పది. ఇక్కడ శతచండీ యాగము ఏ విధంగా జరుగుతుందని మీరు ఒక ఊహలో ఉందండి?
చెప్పాలంటే మన గంగాధరం గారి తరపు నుంచి ఆ మాటలు విన్నాక ఇంకా అసలు ఇప్పుడే జరుగుతున్నట్టుగా అలా భావన వస్తుంది నాకైతే. మేము దసరా నవరాత్రులు వచ్చాము, చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఏ పైన చెప్పండి, మామూలుగా కోరిన కోరికలు తీరడానికి ఈ యొక్క యాగాలు చేస్తారా, లేకపోతే లోక కళ్యాణం కూడా ఈ యాగం జరిపిస్తారా? లోక కళ్యాణం కోసం అసలు చేస్తారు. కోరికలు కోరుకునే వాళ్ళు కోరుకుంటారు. నేనైతే ఏ కోరిక కోరుకోను. నాకు కావాల్సిందేదో అతనే ఇస్తారు దేవుడు. మనకు ఏది అవసరమో అది ఆయన చూసుకుంటారు కాబట్టి మనం ఆయన్ని నమ్ముకుంటే చాలు. అంటే మామూలుగా మీరు ఇన్ని యాగాలు చూస్తుంటారు, ఇన్ని పూజలు చేస్తుంటారు, కోరిన కోరికలు అంటే మనిషి కోరికలు అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. భగవంతుని ఏం కోరుకుంటే మనం సుఖ సౌకర్యాలతో ఉండాలి అనేసి మీ యొక్క ఆలోచన. మనకి ఏది సమంజసమో ఆయనకి తెలుసు. అది న్యాయబద్ధమైన కోరికలు అట్లాంటివి ఆయన తీరుస్తారు. శతచండీ యాగంలో మీరు పాల్గొంటే మీకు జరిగే శుభాలు ఏమనేసి మీరు అనుకుంటున్నారు? అదే మనకి ఏది ఏ టైంకి ఏది అవసరమో అమ్మవారు అది అలా ఇస్తుంది. అది నేను అది నమ్ముతా. అమ్మ చెప్పండి, ఈ శతచండీ యాగం ఇక్కడ జరిగితే కార్యక్రమం ఎలా ఉంటుందని మీ యొక్క ఆలోచన? చాలా బాగుంటుందండి. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాం. ఎంత బాగుంటుందంటే నేను చెప్పలేను. అంటే మామూలుగా ఈ గుడికి మీరు ఓన్లీ యాగాలు పూజలు ఎప్పుడు వస్తారో ఫ్యామిలీతో ఇలా వచ్చి గడిపి మా పరివారం అంతా వస్తూ ఉంటాం, పారాయణాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ ముఖ్యంగా గోశాల కూడా ఉంది. గోశాలలో గోవుని పూజ చేస్తే అన్ని శుభాలు కలుగుతాయనేసి అంటారు. అలాంటిది యాగాలు చేయకుండా గోశాలలో వాళ్ళు పూజ చేసుకుంటే అన్ని కోరికలు తీరుతాయి అంటారు. మాత ఎక్కడున్నా పూజ చేసుకోవాలండి. అది చేసుకుంటేనే మనకు శుభం, అందరికీ శుభం. ఓకే, ఇక్కడ దగ్గరలో ఉన్న మీ యొక్క నేబర్స్కే కానివ్వండి, ఈ కాలనీకి దగ్గర ఉన్న వారికి భక్తులకు ఏం చెప్తారు ఇక్కడ యాగం గురించి? ఇక్కడ యాగం అని నేనే కాదు అందరికీ చెప్తాం. మేము మా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తున్నాం, మళ్ళీ మా ఫ్రెండ్స్కి చెప్తున్నాం, మా పరివారం మా చుట్టాలు అందరికీ నేను చెప్తున్నా. ఇన్ని రోజులు ఒక నియమ నిష్టలతో జరిగే ఒక యాగంకి మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మేము చాలా నమ్ముకొని వస్తున్నామండి. మమ్మల్ని మా కుమారి గారు, మా మేడం గారు తీసుకొచ్చారు మమ్మల్ని అందరినీ. ఇది సెకండ్ టైం నేను రావడము. శతచండీ యాగం గురించి తెలిసిన విశేషాలు ఏంటండి? ఏది అనుకుంటే అది జరుగుతుంది. మంచి జరుగుతుందని నమ్మకంతో మేము చేస్తున్నామండి. శతచండీ యాగంని చాలా కూడా మీరు చూసుంటారు. ఇక్కడ జరిగే శతచండీ యాగంకి ప్రత్యేకంగా ఏముంది అనుకుంటున్నారు? ఏముందని చెప్తామండి, భగవత్ శక్తి ఉంటుంది కదా. భగవత్ శక్తిని బట్టే ఏదైనా యాగం కానీ పూజ కానీ ధర్మం మీద నడుస్తుందనే ఉద్దేశంతోనే ఒక యాగం అంటూ చేస్తూ ఉంటారు. ఆ యాగంలో పాల్గొనాలి అని అంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప అది అందరికీ దొరకదు. ఆ అదృష్టం, ఆ అవకాశం, ఆ చూసే అదృష్టం కూడా కళ్ళకి ఉండాలి, మనసుకి ఉండాలి, ఇంట్లో కోఆపరేషన్ ఉండాలి. అన్నీ ఉంటేనే కానీ శతచండీ యాగానికి రాగలుగుతాం, చూడగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం కూడా. అంటే అన్ని పూజల కంటే, అన్ని యాగాల కంటే చండీ యాగం చాలా గొప్పది అంటారు. ఈ యొక్క చండీ యాగంలో పాల్గొంటే ఇంకా ఏ పూజలు ఏ యాగాలు చేయని అవసరం లేదంటారు? చేయని అవసరం లేదని మాత్రం కాదండి. భగవత్ శక్తి ఎంత మనం సంపాదించుకున్నా కూడా తక్కువనే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎంత తిన్నా కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో బస్తాలు రైస్ తిన్నాం, ఇంకా తినాలని అనిపిస్తుంది, ఇంకా తింటూనే ఉన్నాం. అలానే దేవుడి భక్తికి ఎక్కడలో ఉంటుందండి, ఒక ఎండంటూ ఉండదు కదా. ఆ శక్తిని మనం సంపాదించుకోవడం కోసం ఎంతోమంది పూజారుల దగ్గరికి వెళ్తాము, ఏం చేయాలని అడుగుతాము. వాళ్ళు చేస్తున్న పూజల్లో పాల్గొనాలని ఆసక్తి ఉంటుంది. వాళ్ళు చేసే పద్ధతిని మనం కూడా నేర్చుకోవాలని ఉంటుంది కొంతమందికి ఆసక్తి. అలా చేయడం వల్ల మనకు శక్తి వస్తుంది, మన మనసు శుద్ధి అవుతుంది, మన షట్చక్రాలు ఓపెన్ అవుతాయని నా ఉద్దేశం. అంటే ఇంతసేపు జరిగే అంటే 5 రోజులు ఈ యొక్క శతచండీ యాగం జరిగే పూజల్లో యాగంలో కూర్చోవాలంటే అంత ఓపిక అనేది మీకు ఉందంటారా? నాకైతే ఉందండి. మిగతా వాళ్ళ సంగతి తెలియదు. నా ఏజ్ అయితే 68, నేను కూర్చుంటాను. పూజలు అంటే ఏదో నామమాత్రానికి వాళ్ళు డబ్బులు ముట్ట చెప్పేసి ఆ ఫలితాలు దక్కించుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అలా ఎలా వస్తుంది ఫలితం? ఏదో డబ్బులు కట్టాం కదా వాళ్ళు చేసేస్తారు కదా అంటే కాదు కదా. మన చేతులతో చేసినా మన కళ్ళతో చూసింది కదా. మనం ఇప్పుడు ఏదో డబ్బులు కట్టేస్తాం వెళ్ళిపోతాయా మా పేరు మీద చేయండి అంటే కాదు. అది ఎలా పూజ అవుతుంది? ఈ చండీ యాగంలో పాల్గొంటే మీరు ఏ విధంగా లాభపడతారనేసి మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఉండదండి లాభం. ఇప్పుడు మనం అప్పుడు అన్నం తింటుంటే మనకు శక్తి ఎలా వస్తుంటో పూజ చేస్తే మనకు శక్తి అలానే వస్తుంది కదా. మామూలుగా కోరిన కోరికలు తీరాలంటే ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? నా ఒపీనియన్ అయితే మనం కోరవలసిన అవసరం లేదు. భగవంతుడే మనం మనస్సాక్షిగా పూజ చేసుకుంటే, మనం ప్రపంచానికి మంచి చేస్తే మన కోరికలు అమ్మవారే తీరుస్తారు. శతచండీ యాగంలో పాల్గొనాలంటే చాలా మంది కూడా చెప్పే విశేషం ఏంటంటే ఈ యాగంలో పాల్గొంటే మీరు కోరిన కోరికలు తీరుతాయి, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనేసి చాలా మందిని కూడా ఈ పూజకు రప్పిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే నేను చెప్తాను కదా, మనం భగవంతుడి నుంచి కదండి ఆ విషయం రాంగ్. మనకేం కావాలో భగవంతుడికి తెలుసు. మనం పుట్టించిన భగవంతుడికి తెలిసినప్పుడు భగవంతుడే ఇస్తాడు మనకేం కావాలో. మనం కోరుకుంటే
మనం ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం, అవి అయ్యో నెరవేరలేదే, మనకి దేవుడు మనకి ఇవ్వలేదు కాదు. మనకి ఏది కావాలో, మనకి ఏది అయితే మనకి మంచిదో అది దేవుడు మనకి ఇస్తాడని నమ్ముకుంటే అతను అన్నీ మనకి తీరుస్తాడు. మనం ప్రత్యేకంగా నోరుప్పి కోరికలు అడగవలసిన అవసరం లేదనమాట. శతచండీ యాగం అంటే దాని గురించి మీకు తెలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. అంటే శతచండీ యాగం అంటే ఇప్పుడు మనం పారాయణ చేసుకుంటాం, ఇంట్లో చండీ పారాయణ, చండీ హోమాలు పెట్టుకుంటాం. అది సామాన్యులకి అందరికీ అందేది కాదు. ఎందుకంటే ఈరోజు అది ఒక పెద్ద క్రతువు సంబంధించింది, దానికి నియమ నిష్టలు కూడా ఉన్నాయి. ప్రతి ఇంట్లో అది సాగేది కాదు. ఇలాంటి దేవాలయాల్లో అలా శతచండీ యాగాలు అలా పెట్టినప్పుడు మనం ఇలాంటి చోట మనం గోత్రనామాలు చెప్పుకోవడం వల్ల ఇక్కడ ఉన్న అంటే ఆచారం కానీ వ్యవహారం కానీ వాళ్ళంతా ఒక నియమబద్ధతగా చేస్తారు కాబట్టి మనం తప్పులు ఒప్పులు ఏమి చేయకుండా ఇలాంటి చోట, అది ఒక్క మనిషితో చేసుకునే పూజలు కావవి, నలుగురితో కూడుకున్నవి. ఆ శక్తి, ఆ అమౌంట్ కానీ లేకపోతే ద్రవ్యాలు కానీ అన్నీ కూడాను. కాబట్టి ఇలాంటి చోట మనం మన ఇవ్వదలుచుకున్న ఏవైనా ద్రవ్యాలు ఇవ్వదలుచుకుంటే మనం ఇలాంటి చోట చేయించుకోవచ్చు. మామూలుగా ఒక్కరే ఇండివిజువల్గా వాళ్ళ ఇంట్లో చేయించుకోవాలంటే ఈ యాగంకి ఎంత ఖర్చు వస్తుందని మీ అంచనా అండి? నాకు తెలిసి, అంటే మావారు కూడా పురోహితులేను, నాకు తెలిసి ఇది ఒక 20,000 30,000 కూడా అవుతుందండి. ఆ పారాయణల సంఖ్య ఉంటుంది, అలాగే హోమం ఉంటుంది. దానికి ఒక ఉంది, అంటే ఒక పారాయణ చేయించుకోవడమా లేదా 3 పారాయణలు చేసి హోమం చేయించుకోవడం విధానాలు ఉన్నాయి. మరి ఒక వ్యక్తికే అంత జరుగుతున్నప్పుడు ఇక్కడ శతచండీ హోమాలు జరుగుతున్నాయి అంటే 100 సార్లు మనం పారాయణలు చేసి హోమాలు చేస్తున్నప్పుడు ఎంత అవుతుంది పూర్తిగా? సామూహికంగా జరిగే ఈ శతచండీ యాగము ఆ ఫలితం అనేది అందరికీ దక్కుతుందంటారు? అందరికీ దక్కుతుంది. మన గోత్రనామాలు ఎందుకండి, మన గోత్రం ఎందుకు చెప్తున్నారు? అందుకే ఎందుకు ప్రతివారు గోత్రం చెప్పండి అని ఎందుకు అంటున్నాము? మన యొక్క వంశవృక్షం మొత్తం మనకు అందులో ఉన్నాము కాబట్టి మనకు ఆ శక్తి వచ్చినట్టే. మన పేరే చెప్పక్కర్లా. ఇప్పుడు మనం గోత్రనామాలు చెప్తున్నప్పుడు మా పిల్లల పేరు ఇదండి, మా పిల్లవాడి పేరు అది కూడా చెప్పక్కర్లా. యజమాని పేరు చెప్పి సహకుటుంబస్య అన్నాము అంటే పూర్తిగా చెప్పినట్టే. అంటే ఇది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మన గోత్రం ఎప్పుడైతే మనకు చెప్పారు అంటే మన వంశవృక్షం మొత్తం మనకు వచ్చినట్టే, అందరం దానిలో ఆ శక్తి పొందుతున్నట్టే. భగవంతుడి పూజకి లాభం కోరుకోవడం పొరపాటు. లాభం వస్తేనే దేవుడి పూజ కదా. మనకు ప్రాప్తం ఉండాలి. మనకి ఏం కావాలో పుట్టించింది ఆయన, మనం తీసుకెళ్లేది ఆయన, నడిపించేది ఆయన, సర్వాంతర్యామి భగవంతుడు. కాబట్టి ఇది కావాలి అనుకోకుండా మనస్ఫూర్తిగా చేస్తే అన్నీ సక్సెస్ అవుతాడు ఏ మనిషి అయినా. మానవ సేవలో ఉన్న ఆనందం ఎంత ఉందో నేను డాక్టర్గా చెప్తున్నాను. మాధవ సేవలో కూడా ఆనందం. ఒక వయసు తర్వాత మిగతా మనం అటాచ్మెంట్ తగ్గించుకుని ఈ దేవుడితో మనం గడిపితే మోక్షం ఈజీగా మనకి వస్తుంది, బాగుంటుంది జీవితం. సార్, మీరు ఈ దేవాలయానికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? ఈ దేవాలయం ప్రాంగణం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఇక్కడికి. ఇక్కడ వాతావరణం, చెట్లు, నెమ్ముళ్ళు, ఈ గోవులు, ప్రశాంతంగా భక్తి, దేవుని గుడితో భక్తి, మన కోరిన కోరికలనికి తీరుతున్నాయి. చాలా భక్తి గల దేవుడు. తర్వాత శివాలయం, ఆంజనేయ స్వామి, గణపతి స్వామి అందరూ ఉన్నారు. ఏది కోరుకుంటే అది జరుగుతూ ఉన్నది. చాలా ప్రశాంతంగా ఉందండి. ఎవరైతే భక్తులు ఇక్కడ వస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పనిసరిగా వచ్చి ఇక్కడ గోసేవ చేసుకోవాలి. దేవుని సేవతో పాటు తప్పనిసరిగా సేవ చేస్తే మంచిది. మీరు ఇక్కడికి వచ్చి ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? మామూలుగా మొదలు దేవుని సేవ చేస్తాము, ఆ తర్వాత ఆవులకి, ఈ ఎనిమల్స్కి, తర్వాత కావ్స్ ఉన్నాయి, బుల్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్ వ్యాక్సినేషను, ట్రీట్మెంటు, ఏదైనా ఎమర్జెన్సీ కేసులు, సర్జరీ చేస్తాం, డెలివరీ చేస్తుంటాం. ఫ్రీ సర్వీసే చేస్తాం. 2002 కానించి చేస్తున్నా ఇక్కడ. 2002 కానించి అప్పుడు పంతులు కూడా రాలేదు. నేను వచ్చినాక 2 సంవత్సరాలకు పంతులు వచ్చినాక ఇవన్నీ డెవలప్ అయిపోయినాయి. అంతకుముందు ఏం లేవుతే రేకులు ఉండే, అంతా అడవి లెక్క, ఇదంతా అడవి లెక్కనే ఉండే ఇదంతా. ఇప్పుడు పంతులు వచ్చినాకనే అంతా మంచిగా అయిపోయింది. నీ పేరు ఏం పేరు? మల్లయ్య. నువ్వు రోజు పొద్దున్న ఏం పని చేస్తావు? వీడ వచ్చి పెండ తీసి రాగానే పెండ తీసి దొడ్డంతా ఊడ్చేసి ఆవులకు నీళ్ళు పెట్టి ఆవులకు కుట్టు పెట్టి అప్పుడు పోతా నేను 11, 12 అయినాక. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ సాయంత్రం 3:30 4 గంటలకు అలా వస్తా. అందరూ గోసేవ చేస్తే మంచిదంటావు కదా, నువ్వు రోజు గోసేవ చేస్తావు కదా, నీకేం మంచి జరిగింది? ఏం మంచిదే, ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నా. దెబ్బలు తాకినా కానీ మంచిగానే బాగుపడ్డా. భూమి మీదకి లేవకుండానైతే లేను. దెబ్బ తాకినా మళ్ళీ 4 దినాలు ఇంటికాడ వండుకున్నా, తర్వాత మళ్ళీ మంచిగా ఎప్పటి వాళ్ళు ఉన్నా. ఇప్పటి వరకు అయితే మంచిగా దేవుని దయ వల్ల ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. నీ వయసు ఎంత? వయసు
79 అవుతుంది. నీకు చేతన అవుతుందా మళ్ళీ ఇంత పని చేయనికి ఈడ? ఇప్పటి వరకు అయితే చేతన అవుతుంది, ఇంకా రేపు ఏమో కానీ ఇక ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నా, మంచిగానే చేస్తాను. పంతులు ఎట్లా చూసుకుంటాడు నేను? మంచిగానే చూసుకుంటాడు పంతులు నన్ను మంచిగానే చూసుకున్నప్పటికనే ఇన్ని రోజుల నుంచి 21 సంవత్సరం అవుతుంది నేను ఇక్కడ మొత్తం చేయబట్టి పంతులు నన్ను మంచిగానే చూసుకుంటున్నాను. వచ్చే భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నావు? వీడు వచ్చే భక్తులకు ఏం చెప్పాలి, వచ్చేటోళ్ళకు మంచిగా గోవా సేవ చేయాలి, దేవునికి దర్శనం చేసుకొని ఇక్కడ అందరికీ గోవా సేవ చేయాలి, గోవుల కింద దాన చేయాలి అని చెప్పి చెప్తాను. కోరిన కోరికలు తీరాలంటే ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. ఎన్నో కోరికలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో పూజలు చేస్తామని తీరని వారికి శతచండీ యాగం ఒకటే ఒక రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నవంబర్లో 2024 నవంబర్ 28 తారీఖు నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు జరిగే ఈ శతచండీ యాగంలో పాల్గొన్న వారికి ఈ రోజు కాకపోయినా రేపైనా వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క శతచండీ యాగంలో పాల్గొనడానికి ఈ వివరాలను తెలుసుకున్న భక్తులందరూ కూడా ఇక్కడ ఒక ప్రధాన అర్చకుల్ని సంప్రదించినట్లయితే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వారు సుఖ సంతోషాలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు వాటర్లో ఉంటుంది. కెమెరా పర్సన్ ప్రమోద్తో సంతోష్, S1 న్యూస్.